ఉంది కదా. ఇప్పుడు ఈ మోషే చేసే అన్నీ కూడా ఆ భార్యకి పాలు వస్తాయా రావా కదా. అలాగనే ఈరోజు మన భర్తలు కనుక ఆ విధంగా లోకంలో తిరుగుతూ ఉన్నారంటే నేను చెప్తాను, దానికి కారణం భార్యలే, ఖచ్చితంగా భార్యలే అవుతారు. ఎందుకంటే ఏదో వంద మొత్తానికి అడ్డు ఉంటేనే అక్కడ కార్యం జరగకుండా ఉండేది. అలాగనే భర్తలు అనేక విధాలుగా చెడు అలవాటులకైనా లేదా తిరుగుడికైనా వాళ్ళ అలవాటు అవటానికి గల కారణం ఏంటో తెలుసా? భార్యలే. అదే కనుక భర్త ప్రయోజకుడైతే దాని కారణం ఎవరు? భార్య. అంటే తన యజమానుడు సరైన మార్గంలో ఉండాలి అన్న భార్య, తప్పుడు త్రోవలో ఉండాలన్న భార్య. నేనేమంటానంటే చాలా మందికి అనిపించింది ఏమనంటే ఆత్మీయులు చూపే ప్రేమ రక్త సంబంధికులు ఎందుకు చూపరు అంటారు. ఏంటిది? ఇప్పుడు మనం మామూలుగా అందరూ అనుకునే మాట ఏంటంటే దేవుని బిడ్డలు చూపించే ప్రేమ లోకంలో వాళ్ళు ఎందుకు చూపించరు అంటావు అంటే, మొట్టమొదట నేను చిన్న విషయం చెప్తాను, బాగా దాన్ని ఆలోచించండి, సరేనా? మనము ఆత్మీయులకి ఇచ్చినంత విలువ మన రక్త సంబంధికులకి ఇయ్యగలుగుతున్నామా? అర్థమైనా? ఒక ఆత్మీయునికి ఇచ్చిన విలువ మన కుటుంబంలో మన అన్నకో లేదా మన చెల్లికో మన తల్లికో మన తండ్రికో మన భర్తకో మనం అంత వద్దులేక దాంట్లో 50% విలువ ఇవ్వగలిగితే తప్పకుండా మారుతారు. ఇది ఒక చిట్కా, నిజం నేను చెప్పేది, నిజమండి నేను చెప్పేది. మన రక్త సంబంధికులు మన దగ్గరికి రాకపోవడానికి కారణం ఇది తెలుసా? మనం ఎక్కడో వాళ్ళతో ఘర్షణ జరిగింది, తర్వాత సమాధానం మన పల్ల మళ్ళీ అది ఆత్మీయుడితో పడితే అన్న నాదే తప్పు, అన్న తప్పు చేసిన నువ్వు కాదు, మళ్ళీ తప్పు చేసిన ఆ వ్యక్తే, కానీ నువ్వేమంటావు? తప్పు నాదే, నాకు క్షమించన్నా అంటే ఎందుకు మనం మన రక్త సంబంధికులను రక్షించుకోలేమంటే, ఎందుకు వాళ్ళు ఆత్మీయుల వల్ల మన దగ్గరికి రాలంటే మెయిన్ ఇది. అందులో దేవుడు మహాకృప, ఆయన ప్రేమ ఆత్మీయులో ఉండిద్ది, నేను కాదంటలేదండి, కానీ ఇవి కూడా కొన్ని కారణాలే. అవునంటారా కాదంటారా? మీకేమనిపించింది చెప్పండి కదా. ఒక ఆత్మీయునికి ఇచ్చిన దాంట్లో ఒక 50% ఇచ్చినా చాలండి నాకు తెలిసినంతవాటికి. నిజం చెప్తున్నాను నేను, తప్పకుండా రక్షించుకోగలుగుతారు. అవునా? కాబట్టి ఏం చేస్తారంటే మీరు దేవుని ప్రేమించండి, దేవుని పక్షం వచ్చిన వాడిని ప్రేమించండి, అలాగనే మన రక్త సంబంధికులను కూడా ప్రేమించండి, వారితో కూడా సమాధానంగా ఉండండి, వారిని కూడా రక్షించుకోండి, సరేనా? ఇక్కడ సిపోరా చూసారా ఎంత తెలివైన పని చేసింది, అసలుకి ఎంత చక్కగా తన భర్తని కాపాడుకుంది. అవునా? కాపాడుకున్న తర్వాత ఆ భర్త ఏమయ్యాడు? ప్రయోజకుడు అయ్యాడు. సముద్రాన్ని చీల్చడం అంటే అంత ఆ సమస్య చీలిందిగా, దేవుని కృప, అది నెక్స్ట్. కానీ కార్యాలయం జరగాలి అంటే ఇతను బ్రతికుండాలి కదా, బ్రతికుండాలి కదా. ఆ దేవుడే చంపేయడానికి వచ్చినప్పుడు అడ్డుపడింది ఎవరు? రక్షించింది ఎవరు? భార్య. అంటే ఈరోజు భర్తను రక్షించుకోగలిగింది భార్య. సేవకుడు వచ్చి ప్రార్థన చేసి ఎన్ని మాట్లాడిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అన్నా నువ్వు బాగానే చదువుతున్నావు, బాగానే మాట్లాడి వెళ్తున్నావు, కానీ ఒక్కసారి కూట వైపున మా ఇంటికి రా నా చూద్దు, డబ్బరాలని నా మొగానే ఉంటాయి అంటాడు. అంటే అర్థమవుతుందా? అంటే ఎవరు మార్చాలి అన్నా భర్తలు మారాలంటే భార్యల కోసమే ఉంటుందండి. ఇది నగ్న సత్యం, నేను చెప్పేది సత్యం, వాస్తవం, ఇది వాస్తవం. ఇది అదే భార్య సక్రమంగా గనక దేవుని భయభక్తులు కలిగి ఉండి దేవుని ప్రేమను చూపగలిగితే ఖచ్చితంగా మారుతారు. మారు అంటారా? మారుతారు. ప్రేమకి అంత శక్తి ఉంది. మనం ఫస్ట్లో ఒక మాట చెప్పుకున్నాం, ఓర్పు. ఓర్పు అనేది మన బంధువులందరూ రక్షించుకున్నట్టు చేసింది. మన ఆత్మీయుల మధ్య ఓర్పు నువ్వు కలిగి ఉండేది ఏముంది? ఎవరైనా కలిగి ఉంటారు. మందిరంలో ఓర్పు నువ్వు కలిగి ఉండేది ఎవరైనా బాగుంటారు. మందిరం బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నారు? ఓర్పు కలిగి ఉంటున్నారు? భక్తి కలిగిన వ్యక్తుల వల్ల ఉంటున్నారా? లేదు. చిన్న చిన్న విషయాలకే మనం కోపడిపోయి ఓర్పు మనం కోల్పోయి ఏదో అప్పటికప్పుడే మనకేదో నూతన బలం వచ్చినట్టుగా నేను కొండనైనా పిండి చేయగలను అన్నట్టు ఎంత బలం వచ్చిందో ఆ కాసేపుడికి. ఏ కాసేపుడికి?
ఆ కోపం వచ్చినప్పుడు ఎక్కడ నేను మనం 10 మందినే కొట్టేస్తాను నేను అన్నంత కోపం వచ్చింది. అవునా కదా? అంటే నేను చెప్తున్నాను, ఆనాడేమో సున్నదే, ఈరోజు ఏముందో మనకు తెలియదు కదండి. కానీ దేవుడు కార్యం చేయకపోవడానికి కారణం ఉండిద్దండి. ఆయన కారణం లేకుండా ఏది కూడా దేవుని జ్ఞానం మనుషుల కంటే వెర్రితనంగా అనిపించిందంట. ఒక్కొక్కరిని చూస్తుంటే ఎందుకు దేవుడు వాళ్ళని ఎందుకు అంతగా ఆశీర్వదిస్తాడంటే వాళ్ళలో మంచి లక్షణం ఉండేది, దాన్ని బట్టి ప్రభు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు కూడా ఎలా ఉంటారంటే, పురుషులైన వాళ్ళేమో మోషే వలె ఉండండి, స్త్రీలైన వాళ్ళేమో సిపోరా వలె ఉండండి. మీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు దీవించట్లేదు ముందు గ్రహించండి.